హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్మామెక్ యూట్యూబ్ ఛానల్. మీరు మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో పల్సర్ 125 BS6 ఈ బండికి టైమింగ్ చేంజ్ చేస్తే ఏమేం పార్ట్స్ వేసుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుందాం. పల్సర్ 125 BS6 ఈ బైక్లలో మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి టైమింగ్ చేంజ్ సౌండ్. బండి కొన్న కొద్ది రోజుల్లోనే చాలా బైక్లకు టైమింగ్ చైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పల్సర్ 150ని నడిపినట్టుగా పల్సర్ 125ని నడిపితే త్వరగా టైమింగ్ చైన్ అయితే పోతుంది. దీని సీసీ తక్కువగా ఉంటుంది కాబట్టి దీని సీసీకి తగ్గట్టుగా డ్రైవ్ చేయాలి. పల్సర్ 150ని నడిపినట్టు ఈ పల్సర్ 125ని నడిపితే టైమింగ్ చైన్ అయితే త్వరగా పోతుంది. మా దగ్గరికి ఈ నెల రోజుల్లోపే కొత్తగా 6 months లోపు బైకులు 5 బైక్స్ అయితే వచ్చాయి టైమింగ్ చైన్ ప్రాబ్లంతో. ఈ బైక్కు టైమింగ్ చైన్ వేసేటప్పుడు ఒరిజినల్ జెన్యూన్ది టైమింగ్ చైన్ మాత్రమే వేసుకోవాలి. లేకుంటే వేరే కంపెనీ వేసుకుంటే మళ్ళీ త్వరగా సౌండ్ రావచ్చు. ఈ బండికి ఒరిజినల్ టైమింగ్ చైన్ అయితే వేసాము. దీని ఎంఆర్పి వచ్చేసి 235 ఉంది. దీని పార్ట్ నెంబర్ DH103758. ఈ పార్ట్ నంబర్ ఉన్నది మాత్రమే వేసుకోవాలి. ఇది మాత్రమే సెట్ అవుతుంది. పల్సర్ 125, పల్సర్ 150 టైమింగ్ చైన్లు వేరువేరుగా ఉంటాయి. టైమింగ్ చైన్ చేంజ్ చేసినప్పుడు టైమింగ్ చైన్ టెన్షనరీ మాత్రం తప్పకుండా వేసుకోవాలి. దీని ఎంఆర్పి 207గా ఉంది. ఈ బండికి మేమైతే బజాజ్ DTSI ఇంజిన్ ఆయిల్ వాడాము. దీని ఎంఆర్పి 550 ఉంది. ఇది మార్కెట్లో 500 వరకు అయితే లభిస్తుంది. అలాగే క్లచ్ కవర్ ప్యాకింగ్ ఇది 50 రూపాయల లోపు వస్తుంది. ఆయిల్ అయితే మీరు ఏది వాడతారో అదే వాడుకోవచ్చు. ఇదే వాడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలాగూ క్లచ్ ఓపెన్ చేశారు కాబట్టి మీ బండికి పికప్ తక్కువగా ఉంటే క్లచ్ పెట్లు అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఫిట్టింగ్ ఛార్జెస్ విషయానికి వస్తే మీ ప్రాంతాలను బట్టి మారుతుంది. మినిమం తక్కువలో తక్కువ 1000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ బండికి టైమింగ్ చేంజ్ చేయాలంటే ఇంజన్ని సగం డౌన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. ఇంతవరకు మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు వర్త్ఫుల్ అనిపించినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మామెక్ 183 మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.